రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఏది వాస్తవం ఏది అవాస్తవం ఈ విషయాలు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే 2014లో రాజధానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు. మీరు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి అంశాలు 2019 వరకు ఏం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 2024లో మీరు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా ఏం చేస్తున్నారో చూస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ పత్రికలు అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించేటువంటి ఒక బలమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతూ ఉంది, ఏమడుగుతూ ఉంది? ఇవాళ రాజధానిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వాటి గురించి మేము ఎక్కడా కూడా మాట్లాడట్లేదు. మేము మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ప్రణాళికలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటి అంటే మీరు మీ యొక్క సొంత ఎజెండాలతోటి మీ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి రాజధాని నిర్మాణంగా ఉందో తప్పనిచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకొని అక్కడ సుమారుగా 49,000 ఎకరాలు రైతులు సుమారుగా 28,000 మంది సుమారు కుటుంబాలు మిమ్మల్ని నమ్ముకొని ఇచ్చారు. ముందు మీరు రైతులకి ఏదైతే ఆ స్థలాలు రిజిస్ట్రేషన్స్ జరిగినాయో రిజిస్ట్రేషన్స్ జరిగినటువంటి స్థలాలకు సంబంధించినటువంటి ప్లాట్లు మీరు ఏదైతే సౌకర్యాలు కల్పించిన తర్వాత మీ ప్లాట్లు మీకు ఇస్తామని చెప్పారో వాటన్నిటినీ పక్కన పెట్టేస్తే అక్కడ రైతులు క్వశ్చన్ మార్క్తో అయోమయంలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఫస్ట్ వాటిని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది. వాటన్నిటినీ తప్పించుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న ప్రతి మాట నిజం. మేము మాట్లాడేటువంటి మాట మీద మేము స్టాండ్ తీసుకుంటున్నాం. మేమేం అడుగుతున్నాం? మేము ఇవాళ రాజధాని ప్రాంతానికి సంబంధించి మీరు జిఎన్ రావు కమిటీ మీకు నివేదిక ఇచ్చింది, బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చింది, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ కమిటీలు ఏం చెప్పినాయి? మీరు కొండవీటి వాగు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అలాగనే తుళ్ళూరు మండలానికి సంబంధించి పాలవాగు కావచ్చు, కోటేళ్ల వాగు కావచ్చు, ఎర్రవాగు కావచ్చు, ఇంకా 2-3 వాగులు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి సమస్యని తక్షణమే మీరు క్లియర్ చేయకుండా, ఆ సమస్యని పరిష్కారం చేయకుండా మీరు రాజధాని నిర్మాణం చేస్తే ఇన్వెస్టర్స్ రావడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన మాట నిజమా కాదా? మీకు ఇందుట్లో భాగంగా వరల్డ్ బ్యాంక్ కూడా మాట్లాడిన మాట నిజమా కాదా? ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని మీరు ప్రక్కన పెట్టేసేసి కంప్లీట్గా మీరు మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ సొంత ఎజెండాలని మీ ప్రణాళికల్ని అమలుపరుచుకోవటం కోసం మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మరోపక్క ప్రజలందరూ కూడా రాజధాని వైపు కూడా చూస్తూ ఉన్నారు. రాజధానిలో ఏం జరుగుతుందో కూడా ఇవాళ మీడియాలో మాట్లాడుతూ ఉన్నాయి. సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో గ్రాఫిక్స్లో చూపిస్తూ ఉన్నారా? ఏది గ్రాఫిక్సో చెప్పండి. ఇవాళ అర్ధరాత్రి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు గారు ఆగా మేఘాల మీద 20 ప్రొక్లైనర్స్ పెట్టేసేసి పెద్ద పెద్ద కాలువలు తీస్తూ ఉన్నారు. ఎందుకు తీస్తూ ఉన్నారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ